ఇప్పుడే అందిన వార్త, పండుగ పూట విషాదం. వార్దా నదిలో గల్లంతైన 4 వ్యక్తులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ఫుల్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ చేయడం, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఈ పండుగ పూట కొమరంభీం జిల్లా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు వార్దా నదిలోకి దిగిన 4 యువకులు గల్లంతు కావడం తీవ్ర కలకలం రేగుతుంది. కాటాల మండల తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులు నందిమాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారి సంతోష్ 20 సంవత్సరాలు, ప్రవీణ్ 23 సంవత్సరాలు, కమలాకర్ 22, సాయి అనే వ్యక్తి 22 సంవత్సరాలుగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. వీరు బ్రతికి ఉన్నారా, చనిపోయారా, అసలు పండుగ పూట తీవ్ర విషాదమే జరిగిందంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలవాల్సి అయితే ఉంది. తెలంగాణలో పండుగ పూట హోలీకి విషాదమే మిగిల్చిందంటున్నారు కుటుంబ సభ్యులకు.